ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నిహారిక మీద పెద్ద నింద వేసింది. అలాంటి దాని దగ్గరికి మీరు వెళ్ళొస్తుంటే అవని దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకొని మన ఇంటికి రావడానికి ప్రయత్నిస్తుంది. వచ్చాను కావ్య. చూసారా, మేమనుకున్నంత పని చేసింది. ఆగు. మీరు ఈ ఇంటి నుంచి బయటికి గెంటేయబడ్డారు. మీకు లోపలికొచ్చే అర్హత లేదు, అనుమతి లేదు. అవుట్. ఐసే గెట్ అవుట్ ఐసే. ఇది నా మాట కాదావని, అమ్మ చెప్పబోయే మాటలు. అత్తయ్య మాటలతో చెప్పాల్సిన అవసరం మనకి లేదు కృష్ణ గారు. మన మాటలుగా కూడా చెప్పచ్చు. ఎందుకంటే రేపటి రోజున అత్తయ్య లేనప్పుడు వచ్చింది అంటే మనలో ఎవరిమైనా సరే తీర్పు ప్రకారం ఇలా అభ్యంతరం చెప్పచ్చు. చూడమ్మా నిహారిక, నీ జాతకం విషయంలో గొడవ వచ్చింది కాబట్టి ఇంటి నుంచి బయటికి పంపేశాను. అలా అని నా కొడుకు కోడల్ని నేను దూరం చేసుకోలేను. ఈ ఇంట్లో ఉండకూడదు అని అన్నాను గాని ఈ ఇంటికి రాకూడదు అని చెప్పలేదు కదా. నువ్విలా మాట మార్చి మాట్లాడడం అన్యాయం అమ్మమ్మా. మేమెప్పుడు న్యాయంగానే ఉంటామమ్మా, న్యాయంగానే మాట్లాడతాం కూడా. ఇంటి నుంచి వెళ్ళిపోయావు కదా, మళ్ళీ ఎందుకు వచ్చావు? కారణం లేకుండా నేను రాను. ఏంటా కారణం? అత్తయ్య మా ఇంటికి వచ్చినప్పుడు ఒకటి మర్చిపోయింది. అది ఇచ్చి వెళ్దామని వచ్చి. ఏంటది? మీరు మొబైల్ మర్చిపోయారు, అందుకే ఇచ్చి వెళ్దామని వచ్చాను. అమ్మ మర్చిపోయిందా? నువ్వే కొట్టేశావా? అలాంటి బుద్ధులు నాకు లేవు బావా. నీకు లేవంటే కృష్ణకున్నాయనా? బావా, ఆ మాట అవని అనలేదు. ఇంతకు ముందు అన్నారు కదా కృష్ణబాబు. వచ్చిన పని అయింది కదా, ఇంక బయలుదేరు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.